దేశ సంపదను కొంతమంది కార్పొరేటర్లు, కొన్ని రాజకీయ పార్టీల నేతలు దోచుకుంటున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 40% పేద ప్రజలకు దక్కాల్సిన సంపద కార్పొరేటర్ల చేతిలోకి వెళ్లిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విద్య, వైద్యం, రాజకీయం కార్పొరేట్ శక్తిగా మారుతుందని విమర్శించారు. అధికారం కోసం రాజకీయ పార్టీలు దేనికైనా దిగజారిపోతున్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా విషయంలో రైతన్నలను అరిగోస పెడుతున్నాయని వాపోయారు. రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాగర్ ఎడమ కాలువ ఆయకట్టులో రైతులు సాగునీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నారని, చివరి భూములకు సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కొరత చాలా తీవ్రంగా ఉన్నది. రైతులు ఎక్కడికక్కడ అధికారుల చుట్టూ, తర్వాత షాపుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, నష్టపోతున్నారు. అందుకని యూరియా అందించలేనటువంటి దుస్థితిలో ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వమేమో మేము కేంద్రాన్ని అడుగుతున్నాం, కేంద్రం ఏం పట్టించుకోవట్లేదు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం నుంచే రావాలేదు. కేంద్ర ప్రభుత్వం కావాలని చెప్పేసి వాళ్ళు వివక్షితంగా వాళ్ళు చూస్తూ ఉన్నారు అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం మీద బలంగా ఒత్తిడి తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ రాజకీయాలు, ఇక్కడ మా ప్రభుత్వం లేదనేది కాకుండా భారతదేశంలో భాగం తెలంగాణ అనేది రైతాంగానికి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ యూరియా సప్లై చేయించడానికి కావాల్సిన చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. బాధ్యత ముందస్తుగానే వాళ్ళకి ఒక ప్రణాళిక అనేది ఉండాలి. కాబట్టి కేంద్రం, రాష్ట్రం రెండు ప్రభుత్వాలు కూడా ఇవాళ రైతాంగానికి ఈ పంటలకు కావాల్సినటువంటి యూరియా తక్షణమే సప్లై చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రెండవది ఏంటంటే సాగర్ డ్యాంలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, గేట్ మొత్తం ఎత్తేస్తున్నారు. పైనుంచి కూడా వరద బాగా వస్తూ ఉంది. అయినప్పటికీ మన లెఫ్ట్ కెనాల్లో నీళ్లు తగ్గించాలి. లెఫ్ట్ కెనాల్లో నీళ్లు తగ్గించడం వల్ల వాటర్ లెవెల్ లేకపోవడం వల్ల లిఫ్టులకు నీళ్ళు అందడం లేదు. లిఫ్టులకు నీళ్ళు అందాలంటే వాటర్ లెవెల్ పెరగాలి. కాబట్టి ఏంటంటే నీళ్ళుండి ఎక్కువ కింది కుదురుతున్న ఈ సమయంలో మన లెఫ్ట్ కెనాల్కు పూర్తి స్థాయిలో నీళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది ఉంది. రైతులు ముట్టుకుంటూ ఉన్నారు, మాకు నీళ్ళు అందడం లేదు, మేము చెప్పులు దున్నుతున్నాము, నాట్లు వేసుకోలేకపోతున్నాము అని లబోదిబోని రైతులు ముట్టుకుంటూ ఉన్నారు. మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి, మరి ఆయనకు కూడా తెలుసు. కాబట్టి ఏంటంటే లెఫ్ట్ కెనాల్ వాటర్ లెవెల్ పెంచి ఈ లిఫ్టులకు కూడా నీళ్ళు అందే విధంగా, కాలువ చివరి భూములకు నీళ్ళు అందే విధంగా అవి చర్యలు చేపట్టాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే నిర్ణయం తీసుకుని ఆదేశించి వాటర్ లెవెల్ పూర్తి స్థాయిలో అందించే విధంగా ఏర్పాటు చేయాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు దేశంలో దొంగలు పడ్డారు. ఈ దొంగలు ఎటువంటి వాళ్ళు అంటే కార్పొరేట్ దొంగలు. ప్రజల సంపద మొత్తం కొల్లగొట్టి ఇవాళ వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా లక్షల కోట్లు, వేల కోట్ల రూపాయలు వాళ్ళు సంపన్నులుగా వాళ్ళ పెట్టుబడులు, వ్యాపారాలు పెరగడానికి వీలే పద్ధతిలో, అక్రమ పద్ధతిలో ఇవాళ కార్పొరేట్ శక్తులు దేశాన్ని ఇవాళ అనేక విధాలుగా అన్ని వైపులా మొత్తం దోపిడీ చేసి వాళ్ళ సంపద మాత్రం ఇక్కడ కోరుతాం. కార్పొరేట్ దొంగలు, ఓట్ల దొంగలు. ఓట్ల దొంగలు ఏంటంటే అసలు మాకు ఓటు వేయరు అని చెప్పి అనుకుంటే ఓటర్ లిస్టులే పేరు తీసేస్తున్నాం. ఇలా బీహార్లో జరిగింది అది, ఇంతకుముందు మహారాష్ట్ర, అన్ని చోట్ల కూడా మాకు ఓటు వేయరు ఫలానా సామాజిక వర్గం అంటే ఓటర్ లిస్టులో పేరు తీసేస్తున్నాం. మాకు ఓటు వేయరు అని చెప్పి అనుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి ఏదో రకంగా చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఇవాళ రాజకీయాలే
మొత్తం రాజకీయాల్లోకే కార్పొరేట్ శక్తులు, కార్పొరేట్ రాజకీయాలు, కార్పొరేట్ ప్రభుత్వం అంతా కార్పొరేటీకరణ జరిగిపోతా ఉంది. విద్య కార్పొరేటీకరణే, వైద్యం కార్పొరేటీకరణే, పాలన కార్పొరేటీకరణే, రాజకీయ పార్టీలు కార్పొరేటీకరణే, తర్వాత అంతా అన్ని వైపులా అన్ని వ్యవస్థలు వాళ్ళ చేతిలో తీసుకొని కార్పొరేట్ దొంగలు ఇవాళ అన్ని వ్యవస్థల మీద పెత్తనం చేసింది. తమ ఇష్టం వచ్చినట్టుగా రాజకీయ పెత్తనం వాళ్ళే, వ్యాపార పెత్తనాలు వాళ్ళే, తర్వాత ఏదైనా అక్రమాలు చేసేది వాళ్ళే, దోపిడీ చేసేది వాళ్ళే. దీని నుంచి దేశం బయటపడకపోతే ప్రజలు చైతన్యంగా అర్థం చేసుకొని దీన్ని ఎత్తిపడకపోతే రాబోయేటువంటి కాలంలో అనేక విధాల కష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని పక్కదారి పట్టించుకోవడానికి మత విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు. ఈ రకంగా ఇష్టం వచ్చినట్టుగా దోపిడీ చేస్తూ అక్రమంగా సంపాదించుకుంటూ వాళ్ళ ప్రయోజనాలకు దెబ్బ తగలకుండా, వాళ్ళ పెత్తనాలకు దెబ్బ తగలకుండా వాళ్ళు మరింత ఇంకా దోపిడీ చేయడానికి, ఎక్కువ కాలం పెత్తనం చేయడానికి మత విద్వేషాలు, కుల విద్వేషాలు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా దేశాన్ని నాశనం చేసే విధానాలను అనుసరించడం జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కూడా చైతన్యయుతంగా ఓటు కానీ లేకపోతే పాలకులు అవలంబిస్తున్నటువంటి విధానాలను కానీ అర్థం చేసుకొని తిప్పి కొట్టాలి.